guys, welcome to As We Travel channel. సో ఈరోజు వచ్చేసి మనము పటాయా వాకింగ్ స్ట్రీట్కి వచ్చేసామండి. ఇక్కడ చూడండి ఎంత లౌడ్ మ్యూజిక్, మొత్తం అంత గందరగోళం, మొత్తం మనోళ్ళే, మొత్తం అంత ఆగమాగం. సో మనం ఈ ఆగమాగంలో మనమైతే నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతాము. చూడండి ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఉంది, చూడండి ఎలా గుంపులు గుంపులుగా ఉన్నారో ఒక్కొక్క బార్స్కి ముందు. సో ఇక్కడైతే చూడండి అందరూ గుంపులుగా ఉన్నారు స్టార్టింగ్లో. ఈ పటాయాలో వచ్చేసి అంటే మనము ఫుకెట్ కన్నా పటాయాలో ఎక్కువ క్రౌడ్ ఉంది. సో మీరు చూసుకున్నారు కదా ముందు స్టార్టింగ్లోనే ఇక్కడ ఆల్మోస్ట్ ఫుల్ జనాలు. మనకి 7-Eleven కూడా ఎక్కడ పడితే అక్కడ షాప్స్ ఉంటాయి, పక్కనే ఉంటాయి. థాయిలాండ్లో 7-Eleven అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. సో మీకు స్నాక్స్ కానీ ఫుడ్ కానీ కావాలనుకుంటే ఈజీగా మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా వీళ్ళు పింగ్ పాంగ్ షో అని ఉంటుందండి. ఇది ఫ్లైకర్స్లో పింగ్ పాంగ్ షో అనేది మొత్తము ఒక న్యూడ్ షో అనమాట. సో కానీ సమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో. సో అంతేకాకుండా మనకి కొన్ని డిఫరెంట్ రకాలైన షోస్ కూడా ఉంటాయి. కొన్ని వచ్చేసి పింగ్ పాంగ్ షోస్ అని, లేకపోతే ఇంకొన్ని మనకు బార్స్లలో లోపల మనకి కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనకి కొంచెం హై ప్రైస్తో ఉన్నాయి. కొంచెం తెలుసుకున్న వాళ్ళు అయితే కొంచెం రీసెర్చ్ చేసి వెళ్తే బెటర్ అండి. చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారో నిల్చొని, సూపరు. సో ఇక్కడైతే మొత్తము రోడ్ల పైన సెల్ఫీలు. మన ఇండియన్స్ కూడా చాలా ఉన్నారు, చూస్తారు కదా ఎలా ఉన్నారో. చూడండి ఇంకో మనోడు ఇక్కడ డ్రింక్స్ ఆఫర్ చేస్తున్నాడు. మీకైతే ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఇలా ఫ్లై కార్డ్స్ పట్టుకొని బాబు కావాలా అని అయితే అడుగుతారు. సో మనమైతే మనకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే జాగ్రత్తగా ముందే డీల్ అన్నీ సెట్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. లోపల మనకి కొంచెం స్కామ్స్ అన్నీ ఉంటాయి కావచ్చు, కానీ మనము కొంచెం చూసుకొని వెళ్ళాలన్నమాట. ఒక్కడే అయితే ఈజీగా మనకి స్కామ్ చేసేటట్టు ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ అలా వెళ్ళి గ్రూప్తో వెళ్తే అయితే ఒకసారి చూసి రావచ్చు. మీరు చూసుకున్నట్టయితే నా లెఫ్ట్ సైడ్లో చాలామంది అమ్మాయిలు కూర్చున్నారు. అటు సైడ్ తిప్పలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళు అరుస్తున్నారు అనమాట. మేము ఎప్పుడైతే వీడియో షూటింగ్ చేస్తున్న కెమెరా ఉందో వాళ్ళ సైడ్ పెట్టినప్పుడల్లా వాళ్ళు అరుస్తున్నారు ఏ అని. సో అందుకని వాళ్ళపైన ఎక్కువగా నేను ఫోకస్ చేయట్లేదు అనమాట. సో పటాయాలో అయితే ఫుల్ క్రౌడ్ అనమాట. మనోడైతే మొత్తం ఫోటోలే తీస్తున్నాడు, ఫోటోలు వీడియోస్ మనోడు మొత్తం ముందు చేసుకున్నాడు. చూడండి ఇద్దరు. సో ఇక్కడ కూడా గర్ల్స్ బ్లాక్ డ్రెస్లతో ఉన్నారనమాట, యూనిఫామ్ టైపు. సో ఇక్కడ వచ్చేసండి ఇది ఎగ్జాటిక్ ఫుడ్ అండి, క్రొకోడైల్ మీటు. చూడండి ఇక్కడ క్రొకోడైల్ని ఎప్పుడైనా మీరు ట్రై చేయాలి అనుకుంటే జస్ట్ 50 బాత్లో మీకు ఇక్కడ క్రొకోడైల్ మీట్ ఉంటుందండి. చూడండి ఎలా మొత్తం స్కిన్ అంతా ఎలా మొత్తం తీసేశారో. వాటి పుచ్చలన్నీ కూడా అలా ముందు పెట్టి ఉంచారు, తలకాయలని చూసారా అమ్మ బాబాయ్. సో మీరు ఎప్పుడైనా థాయిలాండ్కి రావాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మరి క్రొకోడైల్ మీట్ని ట్రై చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా మనకి ఇక్కడ ముందు చూడండి ఇవన్నీ రకరకాల పురుగులు, కాక్రోచెస్, పిడతలు, స్కార్పియన్స్, వామ్స్, సిల్క్ వామ్స్, ఇవన్నీ రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ బగ్స్, సిల్క్ వామ్స్ చూసారు కదా. అవన్నీ రకరకాల ఎగ్జాటిక్ ఫుడ్ అనమాట. చూడండి ఇది స్క్విడ్, అక్కడ అవి పురుగులు, ఇవి చూడండి గ్రాస్ హోపర్స్, అన్నిటినీ మంచిగా ఫ్రై చేసి ఇస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి అండి. యూఆర్ ఆల్ వెల్కమ్.